వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఫెయిడ్ డ్రాప్ అది సోషల్ టోకెన్స్ క్లెయిమ్ వచ్చింది కదా, అది ఎలాగో చెప్తాను. నేనైతే OKX వ్యాలెట్ డిస్కవర్లో ఈ లింక్ కాపీ పేస్ట్ చేశాను. మైసెస్ బ్రౌజర్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ క్రోమ్ బ్రౌజర్లో చేస్తే వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని దాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ క్లైమ్ యువర్ సీజన్ 1 ఫెయిడ్ డ్రాప్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేము పవేర్ యాప్ యూజర్ నేమ్ ఉంది కదా, దాంట్లో మీ యూజర్ నేమ్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో A2K అయితే లోపల ఉంటే ఇక్కడ L2Z లోపల ఉంటే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇన్కమైజ్, సో ఇక్కడ నాది A2K మధ్యలో వస్తుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వెరిఫై బ్రౌజర్ అవుతుంది. ఇక్కడ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు క్లెయిమ్ ఎలాగా అని. ఇది 4 వీక్స్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 మంత్ దాకా టైం ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ వచ్చేసి మెటామాస్క్నే సెలెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి పక్కన నెట్వర్క్ బేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బేస్ సెలెక్ట్ చేసుకోవాలి. బేస్ మీద కాయిన్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ అని ఉంటుంది. చెక్ మీద క్లిక్ చేయండి. సో ఇలాగ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇది నాకైతే 8,750 టోకెన్స్ అయితే వచ్చినాయి. సో రీఫ్రెష్ చేసుకోండి. సో ఇక్కడ NFT కనెక్ట్ వ్యాలెట్ అండ్ మింట్ NFT దట్ గ్రాండ్ యాక్సెస్ అలొకేషన్ ఉంది. గెట్ యాక్సెస్ టు మై స్ట్రీమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూద్దాము ఏం వస్తుందో చూద్దాము. సో అక్కడ మనం NFT అన్లాక్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అయితే కొట్టండి. మెయిన్ స్ట్రీమ్ అక్కడ కొంత గ్యాస్ ఫీజ్ అయితే పడింది. కొంత గ్యాస్ ఫీజు పడిన తర్వాత అన్లాక్ అని ఉంది. అన్లాక్ మీద కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అలొకేషన్ అయితే ఇక్కడ చూపించింది. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ గ్యాస్ ఫీజు అయితే పడుతుంది. సో స్మాల్ గ్యాస్ ఫీజే పడుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. సో 1 by 1 స్టెప్పులు అన్నీ చూపించాను, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ క్లైమ్డ్ టోకెన్ అని చెప్పేసి చూపించేసింది. సో ఎయిర్ డ్రాప్ క్లైమ్డ్ అని చెప్పి చూపించేసింది. కాబట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఏం లేదు, కనెక్ట్ వ్యాలెట్ చేసుకోవడం. ఒకవేళ 0.0 సోషల్ చూపించినా కానీ మీకు ఇక్కడ ఈ విధంగా మార్క్ చూపిస్తే మీరు కంటిన్యూ కొట్టేసేయండి. అక్కడ మీరు యాక్సెస్ ఫస్ట్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. గ్యాస్ ఫీజ్ పడిన తర్వాత మింట్ NFT గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి దాని మీద కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్పుడు క్లెయిమ్ టోకెన్స్ చూపిస్తుంది. ఫస్ట్ అయితే 0 చూపించినా కానీ మీకు ఇక్కడ టోకెన్స్ అయితే చూపిస్తాయి. చూపించిన దానికి క్లెయిమ్ చేసేసుకోండి. స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. థ్యాంక్ యూ.